ఓం గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025. చూస్తూనే ఏప్రిల్ నెల కూడా అయిపోయింది. కాలం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అసలు ఆగదు. మనల్ని అస్సలు పట్టించుకోదు, మన బాధలు పట్టించుకోదు, మన సంతోషం పట్టించుకోదు, ఏది ఉండదు. కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈరోజు నిన్ననేమో 2 నక్షత్రాలు వచ్చాయి. ఇవాళ 2 తిథులు, త్రయోదశి చతుర్దశి. తిథి ద్వయం ఇవాళ. వారం శనివారం, శని త్రయోదశి. అందులో మాస శివరాత్రి 2 తిథులు రావటం. మాస శివరాత్రి శనివారం, శని త్రయోదశి. చాలా పవర్ఫుల్ డే ఇవాళ. ఈరోజు 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025. నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు దీపారాధన 2 దీపాలు వెలిగించాలి. ఒకటి నువ్వుల నూనెతో, ఒకటి కొబ్బరి నూనెతో. నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. కొబ్బరి నూనెతో 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వెలిగించాలి. 5, 3, 8 సంఖ్య. కొబ్బరి నూనెతో 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఈ దీపారాధన మీరు ఆచరించడం ద్వారా, ఈ దీపారాధన చేయడం ద్వారా మీకు ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో, అది ఏదైనా చర్మ సంబంధితమైన వ్యాధి, లేదా తింటే అరగదు, లేదా ఇంకో ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేదా ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఈ తిథి ద్వయం అన్నటువంటి ముహూర్తం ఏదైతే వస్తుందో, మాస శివరాత్రి అన్నటువంటి ముహూర్తం ఏదైతే వస్తుందో, ఆ ముహూర్తంలో ఈ విధంగా రేవతి నక్షత్రము, అలాగే చతుర్దశి త్రయోదశి కలయిక, శని త్రయోదశి, ఇన్ని ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఆరోగ్య యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. ఆరోగ్యం అనేది సంపూర్ణ విశేషమైన శివ కటాక్షం ఉంటేనే కలుగుతుంది. కావున ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు మీ ఇంట్లో చేయండి. తప్పకుండా ఆరోగ్య యోగాన్ని మీరు పొందుతారు. ఇక అదృష్టమైశ్వర్యం, సంపూర్ణ ధన కటాక్షము, అది అమ్మవారి భిక్ష, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఇవాళ కేవలం 3 సార్లు శ్రీ సూక్త పారాయణ చేసిన విన్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే మాస శివరాత్రి అందులో రేవతి నక్షత్రంలో వచ్చింది కాబట్టి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. ఇలా అమ్మవారిని వర్ణిస్తూ అద్భుతమైనటువంటి స్తోత్రము, మహామంత్రము శ్రీ సూక్తం. ఆ శ్రీ సూక్తం 3 సార్లు వినండి లేదా చదవండి. విశేష లక్ష్మీ కటాక్షం, ఇంటి యజమానులు బాగుంటారు, భర్తకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం చేసుకోవడం ద్వారా, కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇవాళ అంత పర్వదినం మాస శివరాత్రి కాబట్టి విశేష ధనయోగాన్ని మీరు పొందుతారు. ఇక మహామంత్రం. ఇవాళ శని భగవానుడికి చాలా ప్రీతి. ముందుగా తలస్నానం చేయాలి మీరు. అది నేను చెప్పడం ఈ లాస్ట్లో చెప్తున్నాను. తలస్నానం ఖచ్చితంగా చేయండి. తలస్నానము షాంపూతో తలస్నానం చేయాలి. సరే, ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం నమః శివాయ. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం నమః శివాయ. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం నమః శివాయ. ఈ శని మంత్రం, ఈశ్వర మంత్రం కలిపి అన్వయించి జపం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి లోపు ఈ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ముందుగా 10 సార్లు రాయాలి. 108 మార్లు జపించాలి. సంపూర్ణ శనిదోషం, ఏలినాటి శనిదోషం. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శనిదోషం ఉంది, కుంభరాశి వారికి ఏలినాటి శనిదోషం ఉంది, మేషరాశి వారికి ఏలినాటి శనిదోషం ఉంది, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోషం ఉంది, సింహరాశి వారికి అష్టమ శనిదోషం ఉంది. ఇలా ఈ శనిదోషం మొత్తం పోవడానికి, శని పీడలు పోవడానికి, శని అంతర్దశ మహర్దశ దోషం పోవడానికి ఈ మంత్రం జపించండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన మహామంత్రాలు, పరిహారాలు ప్రతిరోజు ఈ ఛానల్లో మీకు అందిస్తాను. తప్పకుండా విని ఆచరించండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు.